నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు రాయలసీమలో అనంతపురంలో జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ కడప జిల్లాలో కానీ ఎంపీపీకి ఎన్నికకి ఎంపీపీ ఎన్నికకి ఇప్పుడు ఎంపీటీసీలు కానీ సో వీళ్ళందరూ వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది కదా. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే సార్, ఎంపీటీసీలని అరెస్ట్ చేస్తున్నారు. ఎంపీటీసీలని ఎక్కడున్నారో తెలియదు. ఎక్కడో అక్కడ గెలిచిన ఒక ఎంపీటీసీ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాగా ఆ అమ్మాయిని కానీ వాళ్ళని తీసుకొచ్చి కిడ్నాప్ చేస్తున్నారని ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఆ గొడవకి కారణం ఏదని మీరు అనుకుంటున్నారు? రాప్తాడులో కానీ ఇప్పుడు కడప జిల్లాలో కానీ ఈ మొత్తం సినారియో చూస్తున్న తర్వాత ఇప్పుడు నాట్ ఓన్లీ రాప్తాడంటే ఇప్పుడు ఆల్రెడీ పరిటాల సునీత గారి వ్యవహారం హైలైట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. రాయలసీమ కాదు, కోస్తాంధ్ర ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేయడం అనేది ఉంటుంది. అయితే గత 19 నుంచి 24 మధ్యన వైసీపీ ఉన్నప్పుడు ఎప్పుడైతే వైసీపీ ఎక్కడికక్కడ సర్పంచులను గెలుచుకోవడం కానీ, ఎంపీటీసీలు గెలుచుకోవడం కానీ, ఎంపీపీ మండల పరిషత్ ప్రెసిడెంట్ గెలుచుకోవడం కానీ సబబుగా ఉంది, బాగానే ఉంది అనుకున్నారు. ఎప్పుడైతే గుంటూరు ఎమ్మెల్సీ టీడీపీ కైవసం చేసుకుందో అక్కడి నుంచే వైసీపీ పతనం స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఏది లీడ్లో ఉంటే ఆ ప్రభుత్వానికి ఫేవర్ గా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు లేదా జెడ్పీపీలు, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ లో వీళ్ళందరూ ఫేవర్ గా, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు ఫేవర్ గా, మరి వాళ్ళే గెలుస్తారు. కానీ మరి ఇక్కడ ఒక్కసారి వైసీపీ ప్రభుత్వంలో కూడా టీడీపీ టీచర్స్ ఎమ్మెల్సీ గెలుచుకున్నారు, పతనం స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. స్థానికంగా ఉండే లీడర్ని, చిన్న చితక లీడర్ని భయపెట్టి భయభ్రాంతులకు లోన్ చేసి ఊరు పారిపోయేలా చేయడం, మరీ చెప్పిన మాట వినకపోతే కర్రలతో కొట్టి చంపేయడం, రాళ్లతో కొట్టి చంపేయడం, లేనిపోని ఎలిగేషన్స్ రావడం, పడుకున్న పడుకున్న ఇళ్ళ మీద వాళ్ళు పడుకుంటే నైట్ టైము పెట్రోల్ బాంబులు విసిరేయడం, ఇట్లా చాలా చోట్ల జరిగాయి. ఎక్కడ కొన్ని చోట్ల బయటికి రాలేదు, కొన్ని చోట్ల బయటకు వచ్చే ఎవరైతే ధైర్యంగా ఎదుర్కొన్నాడో ఆ కార్యకర్త, ఆ ఎంపీటీసీ, ఆ జెడ్పీటీసీలు బతికారు. మిగతా వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ నా చాలా మంది నా దగ్గర సీనియర్ జర్నలిస్టులు చెప్పేది ఏంటంటే, ఒక విధంగా ఈ కల్చర్ కి తెరలేపింది 2004లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నట్టు కూడా ఒక వార్త అవుతుంది. అది మేబీ వాస్తవం అనుకుంటున్నాను. ఎందుకంటే 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన ఒక 4-5 నెలల్లోనే పరిటాల రవీంద్ర గారు హత్య గావించబడ్డారు. అది తర్వాత ముద్దు సీన్ అన్నారు, వేరే వాడి పేరు చెప్పారు, భాను, సూరి, రకరకాల కథలు. ఒక్కొక్కరుగా చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఒక్కొక్కరుగా చనిపోవడం ఎందుకు చనిపోవడం? వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి కూడా ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. సేమ్ పరిటాల రవి గారి హత్య తర్వాత కూడా ఇదే జరిగింది. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, ప్రముఖ నాయకుల్ని ఓచకోత కోయడం అనే సంస్కృతి మరి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ చరిత్రలో మాత్రం ఇది కనిపిస్తోంది. సరే, ఇక రాప్తాడు పాయింట్కి వస్తే, రాప్తాడులో గడిచిన 5 ఏళ్లలో పరిటాల సునీత గారి కన్నా వాళ్ళ అబ్బాయి పరిటాల శ్రీరాము చాలా మానసిక క్షోభకు గురయ్యాడు. ఎక్కడైనా యువత ఆయన కలిసి మాట్లాడితే అక్కడ యువతని చెల్లాచెదురు చేయడం, ఉన్న యువతని రెచ్చగొట్టడం, వాళ్ళు ఊరికే యూత్ తో ఏమైనా మీటింగ్స్ పెట్టుకుంటుంటే శ్రీరామ్ గారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్య చేయడం, తర్వాత స్థానికంగా కొంతమంది వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తుల్ని పరిటాల శ్రీరామ్ దగ్గరికి ఇంటర్వ్యూస్ పంపించి వాళ్ళని రెచ్చగొట్టడం, ఇంటర్వ్యూలో ఇలాగ నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఆయన మాట్లాడుతున్న దాన్ని ట్రోల్స్ చేయడం, అది కూడా వైసీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపించారు. అయితే సునీత గారు కొంచెం అనుభవజ్ఞులు, సీనియర్ కాబట్టి సమయంతో పాటించి ప్రతిదీ బాబు గారికి ఫోన్ ద్వారా తెలియజేయడము, సార్ ఇట్లా ఉంది, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, ఇళ్ళ మీద కూడా వస్తున్నారు ఒక్కోసారి అంటే, అమ్మ దేనికైనా టైం రావాలి, కూల్ గా ఉండడం. ఇది పబ్లిక్ గా పరిటాల సునీత గారు ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దగ్గరలో పోలీస్ స్టేషన్ కి, రాప్తాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా అప్పటి అనంతపురం జిల్లాకి ఎస్పీ కూడా లిఖితపూర్వకంగా లెటర్ రాసి కంప్లైంట్ ఇవ్వడం, ఇన్ని చేసినా కూడా
చర్యలు తీసుకోబడలేదు. సరే, మా టైం వస్తుంది, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు చూద్దాం. సో ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి జరగడం సహజం. ఇకపోతే మీరు కడప అన్నారా, కడపలో కూడా ఎక్కడైతే ఎంపీపీ సంబంధించి కానీ లేదా వాటర్ ఎలక్షన్స్ మొన్న నీటి సంఘాలకు సంబంధించినవి అయ్యాయి ఒక 2-3 months బ్యాక్. నీటి సంఘాలకు సంబంధించి కూడా మెజారిటీ టీడీపీకి ఉన్న కడప మా సొంత అడ్డా కాబట్టి మాకే ఆ ఆ పీఠం దక్కాలని అవినాష్ రెడ్డి గారు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా చక్రం తిప్పే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు, సార్ మీరు వాళ్ళు లోకల్ గా మాట్లాడుకుంటున్నారు, పడుతున్నారు, ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళే పిలుస్తారు, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవడం వల్ల వాళ్ళ తాలూకు కూడా లీడర్స్ వస్తారు, మళ్ళీ ఇష్యూ అవుతుంది అని చెప్పి ఈయన దగ్గరలో ఉన్న వైసీపీ కార్యాలయంలోనే కదలకుండా వచ్చేస్తాం అవినాష్. సో తర్వాత మెజారిటీ తెలిసిన ప్రకారం టీడీపీ వాళ్ళు నీటి సంఘాల అధ్యక్షులు అయిపోయారు, అది స్టోరీ. సో ఇక్కడ కూడా ఎంపీపీ మండల పరిషత్ ప్రెసిడెంట్ సంబంధించి కూడా వైసీపీ ఎంత ఘోర పరాభవం అయిన తర్వాత కూడా మాకు మెజారిటీ ఉంది, మాకేం తక్కువ కాదు, మా కార్యకర్తలు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మెజారిటీ ఎంత ఉంది అది ఆలోచించారు కదా. మెజారిటీ లేకపోతే మీరు ఎలా పిలుస్తారు? మన గుంటూరు కాదు, గోదావరి జిల్లా ఎమ్మెల్సీలకి ఇదే పేరుని నాన్నగారు ఏం స్టేట్మెంట్, మాకు మేము కావాలని ప్రభుత్వ విధానాలు నచ్చక, పోలీసుల వ్యవహారం నచ్చక మేము పోటీ చేయట్లేదు అన్నారు. కాదు, మీకు పోటీ చేయడానికి సరైన నాయకుడు లీడర్ దొరకక మీరు పోటీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు చెప్పిన మాట రెండు, ఒకళ్ళు పోటీ చేసినా ఎవరు గెలవరని తెలుసు, గెలవరని తెలిసిన దానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి పోటీ చేయడం? ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు చాలా మంది, ఏమి సంపాదించుకోక 4 రాళ్ళు వెనకేసుకోలేక వైసీపీ ప్రభుత్వం, ఇంకా ఖర్చు పెట్టని ముందుకు వస్తారు. సో ఇక్కడ కూడా ప్రకాష్ రెడ్డి గారు ఏదో తాపత్రయపడుతున్నాడు, ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎమ్మెల్యే వ్యక్తిగా కాదు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తన ఉనికి కాపాడుకోవడానికి ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాడు తప్ప, ఆబ్వియస్లీ ఏ ప్రభుత్వం ఉంటే ఎక్కడ మెజార్టీ ఉంటే అది గెలుస్తారు, ప్రభుత్వం ఉంటే సరిపోదు. గత వైసీపీ ప్రభుత్వం టీడీపీ వాళ్ళు ఎమ్మెల్సీ గెలుచుకున్నారు కదా, కొన్ని చోట్ల జనసేన వాళ్ళు కూడా ప్రెసిడెంట్ గా, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా గెలుచుకున్నారు జనసేన వాళ్ళు వైసీపీ హయాంలో. కృష్ణా జిల్లాలోను గుంటూరు జిల్లాలోను గోదావరి ఉత్తరాంధ్ర అయితే గెలుచుకోవచ్చు, కానీ కృష్ణా గుంటూరు కూడా జనసేన వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి ధీటుగా జనసేన గ్రామ సర్పంచులు గెలుచుకున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ వీళ్ళ అసమర్థ పాలన, బికాస్ ఆఫ్ వీళ్ళ మీద వ్యతిరేకత వల్ల. కాబట్టి పరిటాల శ్రీరామ్ అలాగే పరిటాల రవి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది. సునీత గారు గెలవడానికి కానీ, పరిటాల శ్రీరామ్ గాని ఉన్న ఫెచ్చింగ్ కారణం, ఆ ఆదరణకు కారణం పరిటాల రవీంద్ర గారు గతంలో చేసిన కొన్ని పనులు. కాబట్టి ఎవరు గవర్నమెంట్ ఉంటే మీరే గెలుచుకుంటారు, మీరే అన్యాయం చేస్తారని చెప్తారు, కానీ నిజంగా అన్యాయం చేస్తే గెలిచేలేడు ఎవరు. కాబట్టి రాయచూర, కడపన, పులివెందుల ఇవన్నీ పక్కన పెడితే ప్రతి దగ్గర కూడా మెల్లగా విస్తరిస్తోంది వైసీపీ అనేది. ఇంకా మరి వస్తే భవిష్యత్తులో మనకి ఇబ్బందేరా, ఇంక పథకాలు ఇచ్చిన డబ్బులతోనే మనం బతకాలి అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఎవడైతే ఇంకా రోడ్డు వారికి తాగడానికి తిరగడానికి పైసలు రావట్లేదు, వస్తే బాగుండు ఆలోచిస్తాడు, వాడు ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాడు. సో అలా ఆలోచించిన వాడు పట్టుకొని బయట తీసుకొని ఆ పర్టికులర్ ఛానల్ వేసుకుంటారు, జగనన్నే మాకు రావాలి, జగనన్నే కావాలి. సో న్యాయంగా మనిషిలా బతకాలనుకున్నాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాడు, ఆయన పథకాలని ఎవరు స్వీకరించడు. ఇది. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.